హాయ్ అండి. డైలీ జాబ్స్‌కి స్వాగతం. ఫ్రెండ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏపీలో వీఆర్ఏ, వీఆర్ఓ ఉద్యోగాలు వచ్చేసాయని, కొత్త నోటిఫికేషన్ వచ్చేసిందని చాలామంది అనుకుంటున్నారు. చాలా యూట్యూబ్ వీడియోస్ కూడా పెట్టారు. కొంతమందైతే ఇంటర్మీడియేట్ ఉంటే వీఆర్ఓకి అప్లై చేసుకోవచ్చా? ఎన్ని పోస్టులున్నాయి? అప్లికేషన్ ఎప్పుడు పెట్టాలని కూడా అడుగుతున్నారు. కానీ ఫ్రెండ్స్ ఇక్కడ అసలు విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ విడుదల చేసింది కొత్త వీఆర్ఏనో లేదంటే వీఆర్ఓ ఉద్యోగాల నోటిఫికేషనో కాదు. మరి ఏంటి ఈ జీవో? ఎందుకు విడుదల చేశారు? ఇంటర్మీడియేట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? 5 సంవత్సరాల్లో డిగ్రీ చేయాలంటున్నారు. అసలు అది దేనికి? ఎవరికి? ఇవన్నీ ఇప్పుడు చాలా సింపుల్‌గా చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. మీకు మొత్తం విషయం క్లియర్‌గా అర్థమైపోతుంది. ముందుగా మనం గవర్నమెంట్ విడుదల చేసిన మొదటి పేజీ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ జీవో నంబర్ 418 2026 ఆగస్టు 4 విడుదల చేసిందండి. ఇక్కడ జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ అంటే తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వు అనమాట. జీవోలో అమెండ్మెంట్ అని ఉంది. అమెండ్మెంట్ అంటే ఏదో కొత్త ఉద్యోగాలు విడుదల చేశారని కాదు ఫ్రెండ్స్. ఇప్పటికే ఉన్న నిబంధనల్లో మార్పు చేయడం అనమాట. అంటే వీఆర్ఓలకు సంబంధించి ఇప్పటికే ఉన్న సర్వీస్ రూల్స్‌లో ఒక రూల్‌ని గవర్నమెంట్ ఇప్పుడు మార్చింది. మరి ఆ రూల్ ఏంటి? ఎందుకు మార్చాల్సి వచ్చిందని కూడా చెప్తాను. గతంలో వీఆర్ఓ గ్రేడ్ 2 పోస్ట్‌కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రూల్స్‌లో గవర్నమెంట్ ఒక మార్పు చేసింది. అదేంటంటే 2023 మార్చి 10వ తారీఖు విడుదల చేసిన జీవో నంబర్ 104 ద్వారా వీఆర్ఓ గ్రేడ్ 2 పోస్ట్‌కు కనీస అంటే మినిమమ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎస్ఎస్‌సి ఆర్ ఇంటర్మీడియేట్ నుంచి డిగ్రీకి పెంచారనమాట. అంటే ఇదివరకు ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్నోళ్ళకి కూడా వీఆర్ఏ నుంచి వీఆర్ఓ గ్రేడ్ 2 పోస్ట్‌కి ప్రమోషన్ అనేది ఇచ్చేసేవాళ్ళు. కానీ 2023 మార్చి 10న ఒక జీవో ప్రకారం ఏంటంటే మినిమమ్ డిగ్రీ అనేది కంపల్సరీ చేసి ఉండాలన్నమాట వాళ్ళు. సో వీఆర్ఓ గ్రేడ్ 2కి అవసరమైన క్వాలిఫికేషన్ ఇప్పుడు డిగ్రీ కంపల్సరీగా ఉండాలన్నమాట. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ డిగ్రీ రూల్ కొత్తగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చే క్యాండిడేట్స్‌కే కాదనమాట. అంటే ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్‌లో డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టి వాళ్ళు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళకే కాకుండా ఇప్పటికే వీఆర్ఏగా పనిచేస్తున్న వాళ్ళు వీఆర్ఓ గ్రేడ్ 2 పోస్ట్‌కి ట్రాన్స్‌ఫర్ అంటే ట్రాన్స్‌ఫర్ కాదు ప్రమోషన్ పోస్ట్‌కి వెళ్ళాలంటే ఈ డిగ్రీ కంపల్సరీగా 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలనేది వర్తించేలా చేశారనమాట. ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఏంటంటే కొత్తగా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి బయట ఉన్న ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నుంచి నేరుగా ఉద్యోగానికి ఎంపిక చేసే విధానాన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటారు. కానీ అపాయింట్మెంట్ బై ట్రాన్స్‌ఫర్ అంటే అది కాదు. ఇప్పటికే గవర్నమెంట్ సర్వీస్‌లో ఉన్న ఎలిజిబుల్ ఎంప్లాయీస్‌ని రూల్స్ ప్రకారం మరో కేటగిరీ లేదా కేటగిరీ అనొచ్చు, పోస్ట్ అనొచ్చు, ఏదైనా వేరే పోస్ట్‌కి నియమించడం అనమాట. ఇప్పుడు అసలు సమస్య ఎక్కడొచ్చిందో చూడండి. ఇప్పటికీ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అంటే వీఆర్ఏగా పనిచేస్తున్న కొంతమందికి డిగ్రీ లేదనమాట. ఇంటర్మీడియేట్ మాత్రమే ఉంది. కొత్త రూల్ ప్రకారం డిగ్రీ కావాలి కంపల్సరీగా. దీంతో ఇంటర్మీడియేట్ మాత్రమే ఉన్న ఆల్రెడీ వీఆర్ఏలుగా పనిచేస్తున్న వాళ్ళు వీఆర్ఓ గ్రేడ్ 2 పోస్ట్‌కి వెళ్ళాలంటే ఖచ్చితంగా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. ఇప్పుడు ఆ డిగ్రీ క్వాలిఫికేషన్ లేని వాళ్ళందరికీ ప్రాబ్లమ్ వచ్చిందనమాట. అందుకే చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే భూ పరిపాలనకు సంబంధించిన ఉన్నతాధికారి గవర్నమెంట్‌కి ఒక ప్రపోజల్ పంపించారు. ఆ ప్రపోజల్ ఏందంటే ఇప్పటికే వీఆర్ఏగా పనిచేస్తున్న ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా వీఆర్ఓ గ్రేడ్ 2 పోస్ట్‌కి ఒక అవకాశం ఇవ్వండి. అంటే ఆల్రెడీ వీఆర్ఏలుగా పనిచేస్తున్న వాళ్ళకి ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉంది కదా! ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ప్రస్తుతానికి వీఆర్ఏ గ్రేడ్ 2 పోస్ట్ ఇచ్చేయండి. అంటే ప్రమోషన్ ఇచ్చేయండి. అయితే వాళ్ళ తర్వాత డిగ్రీ పూర్తి చేసేలా కండిషన్ పెట్టండి. ఏం కండిషను? 5 సంవత్సరాలు టైం ఇవ్వమని అడిగారు. డిగ్రీ పూర్తి చేయాలి. కానీ మీరు ప్రమోషన్‌లో ఉండి కూడా 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలి. ఈ 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేయకపోతే మీరు తిరిగి మళ్ళీ వీఆర్ఏకే వచ్చేస్తారు. వీఆర్ఓ నుంచి డీమోషన్ చేస్తారనమాట. రివర్ట్ చేసేస్తారు మీ పోస్ట్‌ని. ఓకేనా? సో చీఫ్ కమిషనర్ ఇచ్చిన ప్రపోజల్‌ను గవర్నమెంట్ పరిశీలించి యాక్సెప్ట్ చేసిందనమాట. అంటే అంగీకరించింది. ముఖ్యంగా జీవో నంబర్ 104 విడుదలైన 10/3/2023 నాటికి లేదా అంతకంటే ముందు వీఆర్ఏగా అపాయింట్మెంట్ పొందిన ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా! డిగ్రీ క్వాలిఫికేషన్ సంబంధించిన కండిషన్‌తో వీఆర్ఓ గ్రేడ్ 2 పోస్ట్‌కి అవకాశం కల్పించేలాగా రూల్ 4లో మార్పు చేయాలని గవర్నమెంట్ నిర్ణయించిందనమాట. ఇప్పుడు దీన్ని ఇంకా సింపుల్‌గా చెప్తాను. డిగ్రీ లేదు కాబట్టి మీకు అసలు అవకాశం లేదు అని ఎగ్జిస్టింగ్ వీఆర్ఏలు ఉంటారు కదా! అంటే ఆల్రెడీ ఇప్పుడు వర్క్ చేస్తున్న వీఆర్ఏలు పూర్తిగా వాళ్ళని పక్కన పెట్టకుండా వాళ్ళకి కూడా ఒక అవకాశం ఇవ్వాలన్నమాట. ఇచ్చింది. కానీ డిగ్రీ మాత్రం పూర్తి చేయాలి. ఎప్పటికి 5 సంవత్సరాల లోపు. దీనికోసం రూల్ నంబర్ 4లో ప్రొవిజన్ యాడ్ చేశారు. ఆ ప్రొవిజన్ అంటే ప్రధాన రూల్‌లో జోడించారని అర్థం అనమాట. ఈ అమెండ్మెంట్‌ను ఆంధ్రప్రదేశ్ గెజెట్‌లో పబ్లిష్ చేస్తామని కూడా గవర్నమెంట్ పేర్కొంది.
ఇక్కడ గజెట్ అంటే గవర్నమెంట్ అధికారికంగా నోటిఫికేషన్, ఆర్డర్స్, రూల్స్ పబ్లిష్ చేసే ప్రభుత్వ అధికారిక ప్రచురణ అని అర్థం. ఇప్పుడు యాక్చువల్ రూల్ ఏం చెబుతుందో చూద్దాం. బ్యాచిలర్ డిగ్రీస్ లేని ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కూడా వీఆర్ఓ గ్రేడ్ 2కి అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ కోసం కన్సిడర్ చేయొచ్చు అనమాట. కన్సిడర్ చేయవచ్చు అంటే వాళ్ళని కూడా పరిశీలనలోకి తీసుకోవచ్చు అనమాట. ఇక్కడే ఫ్రెండ్స్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ అని ఉంది కదా, దీని అర్థం ఇంటర్మీడియట్ పాస్ అయిన అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్ అందరూ కొత్త వీఆర్ఓకి అప్లై పెట్టుకోవచ్చు అని కాదు. ఓకేనా? ఆల్రెడీ వీఆర్ఏగా సర్వీస్లో ఉన్న ఎలిజిబుల్ ఎంప్లాయీస్ని వీఆర్ఓ గ్రేడ్ 2కి వెళ్ళడానికి సంబంధించిన రూల్ మాత్రమే ఈ గెజిటెడ్ నోటిఫికేషన్లో రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అన్న వీఆర్ఓ గ్రేడ్ 2కి డిగ్రీ కావాలంటున్నారు, మళ్ళీ డిగ్రీ లేని వాళ్ళకి అవకాశం అంటున్నారు, ఇది ఎలా అని. అక్కడే గవర్నమెంట్ ఒక కండిషన్ పెట్టింది. ఈ అమెండ్మెంట్ ఆర్డర్స్ విడుదల చేసిన తేదీ నుంచి 5 సంవత్సరాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ పొందాలని చెప్పాం కదా. సో ఈ 5 సంవత్సరాలు మీకు టైం ఉందన్నమాట. ఈ 5 సంవత్సరాల్లో మీరు కంప్లీట్ చేయండి. ఎవరైతే వీఆర్ఏలుగా ఉన్నారో వాళ్ళు కంప్లీట్ చేయండి. మీకు తప్పకుండా మీ ప్రమోషన్ అనేది అలాగే ఉంటుందన్నమాట, రివర్ట్ అవ్వకుండా. ఓకేనా? ఇప్పుడు విషయం క్లియర్ అయింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ వరకు వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. ముఖ్యంగా వీఆర్ఏ, వీఆర్ఓ నోటిఫికేషన్ వచ్చేసింది అనుకుంటున్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి గవర్నమెంట్ ఆర్డర్స్లో నిజంగా ఏముందో సింపుల్గా తెలుసుకోవడానికి మన డైలీ జాబ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. జై